హలో అండి, నేను మీ సౌమ్య రాజేష్, లైఫ్ కోచ్ అండ్ హోపోనోపోనో హీలర్. అందరూ చాలా మంది ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద పాపులేషన్ ఇబ్బంది పడేది అంటే అదేంటి అంటే బద్ధకం, లేజినెస్. వినగానే అవును నాకు కూడా ఉంది, కొద్ది గొప్ప ఉంది. సో మనకి ఎంత ఉంది అనేది ముఖ్యం కాదండి, లేజినెస్తో మనము ఎన్నో కోల్పోతున్నాం. సో ఈరోజు వీడియో ఏంటి అంటే స్టాప్ లేజినెస్. సో మనం బద్ధకాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు. చాలా మందికి ప్రొక్రాస్టినేషన్, ఈ లేజినెస్ అనేది చాలా కష్టంగా ఉంటుంది, దాని నుంచి అధిగమించలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. సో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీ యొక్క లేజినెస్ని ఓవర్కమ్ చేయండి, సక్సెస్ని మీ సొంతం చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ మన గోల్స్ లేనప్పుడే మనకు లేజినెస్ వస్తుంది. ఒకవేళ గోల్స్ ఉండి మనకు లేజీగా ఉన్నాము అంటే మన యొక్క గోల్స్ అనేటివి చాలా లేజీగా ఉన్నట్టు. గోల్స్ ఉండి కూడా ఇంకా మనం లేజీగా ఉన్నామంటే మన గోల్స్కి ఉన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ని చాలా లేజీగా ఉన్నట్టు. ఎప్పుడు కూడా మనుషులు లేజీ కాదండి. మనుషులకు ఉన్న గోల్స్, మనుషులకు ఉన్న డెస్టినేషన్స్, డిటర్మినేషన్స్ లేజీ ఉంటుంది. ఎగ్జాంపుల్, మనం ఈరోజు ఒకవేళ రేపు ఊరు వెళ్ళాలి, ఒక ఫ్లైట్ క్యాచ్ చేయాలి, లేదా బస్ క్యాచ్ చేయాలి, లేదా ట్రైన్ క్యాచ్ చేయాలి. సో ఆ ట్రైన్ టైంకి మనము రీచ్ అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే మనం ట్రైన్ని క్యాచ్ చేయాలి అనే ఒక గోల్ని మనము చాలా లైట్గా తీసుకున్నట్టు, దానికి లేజీ ఉన్నట్టు. అలానే మన యొక్క యాక్షన్ అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇప్పుడు ఆ ట్రైన్కి నేను ఈ టైంకి రీచ్ అవ్వాలంటే మీరు ముందుగానే, అంటే ప్రతిరోజు మనము 6 o'clock లేసే వాళ్ళము, 5 గంటలకు లేయచ్చు, 3 గంటలకు లేయచ్చు, ఎనీ టైం లేవచ్చు. కానీ మనకు ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకపోవడం వల్ల మనం ఆ ట్రైన్ కానీ, బస్ కానీ, ఫ్లైట్ కానీ మిస్ అయ్యి ఆ యాక్షన్లో లేజినెస్ అనేది చూపించారు. సో ఇలా మనుషులు ఎప్పుడు లేజీ ఉండరు, బట్ మనకున్న గోల్స్ లేజీ, మనకున్న ప్లాన్స్ లేజీగా ఉన్నప్పుడే మనకు లేజినెస్ అనేది అలవడుతుంది. సో ఇలాంటి లేజినెస్ని మనం ఓవర్కమ్ చేయాలంటే మనము 3 యాక్షన్ స్టెప్స్ అయితే చేయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 1, మనకు చాలా పెద్ద గోల్ అనేది ఉండాలంటే మనం వై వీఆర్, పర్పస్ ఆఫ్ లైఫ్, దాన్ని డిజైన్ చేసుకోవాలి, దాన్ని డిఫైన్ చేయాలి. నాకేం అచీవ్ చేయాలి, నా గోల్ ఏంటి అనేది మనము స్పష్టంగా మెన్షన్ చేసుకోవాలి. ఆ గోల్ చిన్నది కాదు, పెద్ద గోల్ అయి ఉండాలి, వెరీ బిగ్ గోల్ అయి ఉండాలి, అండ్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఇన్స్పైరింగ్ గోల్ ఉండాలి. స్టెప్ నెంబర్ 2 ఏంటి? ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఇన్స్పైర్డ్ యాక్షన్స్ తీసుకోవాలి. మీరు స్టెప్ నెంబర్ 1కి ఏ గోల్ అయితే డిసైడ్ చేశారో ఆ గోల్ రీచ్ అవ్వడానికి మీరు ఏమేం చేస్తారు. నేను ప్రతిరోజు దీనికోసం గంట సేపు కేటాయిస్తాను, నేను ప్రతిరోజు దీనికోసం ఎక్సర్సైజ్ చేస్తాను, ప్రతిరోజు నేను వీటి గురించి చదువుకున్న దాని గురించి నేను ఇంప్లిమెంట్ చేస్తాను. సో మీ గోల్ రీచ్ అవ్వడానికి మీరు ఏమేం చేస్తారు అనేది స్టెప్ బై స్టెప్ అనేది మనం రాసుకోవాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 3, కమిట్ టు ద వరల్డ్. మనం ఎప్పుడు కూడా మనం అనుకున్న గోల్స్ని ప్రపంచానికి చెప్పాలి. అంటే ఊర్లో వాళ్ళందరూ చెప్పమని కాదండి దానికి అర్థం, బట్ వెన్ యు ఆర్ టెల్లింగ్ ఇన్ పబ్లిక్లీ, లైక్ మీరు ఆఫీస్లో చెప్పడము. ఎగ్జాంపుల్, నేను చెప్పాను, ఆఫీస్లో చెప్పాను, నేను ఒక టాప్ మోస్ట్ లైఫ్ కోచ్ అవుతాను, నేను పలానా ఇల్లు కొనుక్కుంటాను, నేను ఇంత టైంలో నేను ఇల్లుని మేనిఫెస్ట్ చేస్తున్నాను, కార్ని మేనిఫెస్ట్ చేస్తున్నాను, సో నేను ఇవన్నీ కూడా నేను అచీవ్ చేస్తాను అని మనం ఎప్పుడైతే పబ్లిక్కి కమిట్ చేస్తామో మనలో ఒక వైబ్రేషన్ అనేది పెరుగుతుంది, ఒక కమిట్మెంట్ అనేది ఉంటుంది. మీరు ఇందాక నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే నేను ఒకటి కమిట్మెంట్ ఇచ్చుకున్న, యూట్యూబ్ లైవ్ నేను December 1st చేస్తాను అని. సో యూ హ్యావ్ టు టెల్ టు ద వరల్డ్. ఇప్పుడు మనం ఒక మాట చెప్పాము అంటే మనకు సీరియస్నెస్, ఆ లేజినెస్ అనేది వెళ్తూ ఉంది, ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది సీరియస్ అవుతుంది, లేజీ అవ్వదు. ఎందుకంటే నేను పబ్లిక్కి చెప్పేశాను, ఇంతమంది వ్యూవర్స్కి చెప్పాను, ఇంతమంది ఆడియన్స్కి చెప్పాను, నేను యూట్యూబ్ లైవ్ వస్తాను అనేసి. సో ఐఎమ్ మేకింగ్ ఎ గోల్, నేను దాన్ని కమిట్ చేయడానికి, దాన్ని నేను అచీవ్ చేయడానికి నేను చేస్తున్నాను. సో ఈ 3 స్టెప్ ఆఫ్ యాక్షన్ ఐటమ్స్ మనం చేసినట్లయితే మన లేజినెస్ అనేది స్లోగా అనేది తొందరగా వెళ్ళిపోతుంది, ప్రొక్రాస్టినేషన్ వెళ్ళిపోతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మన లేజినెస్ ఓవర్కమ్ చేయాలి అంటే మన యొక్క ఫుడ్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం అండి. సో మనం ఎప్పుడు కూడా ఓవర్కమ్ చేయాలి లేజినెస్తో అంటే మన ఫుడ్ని మనం కంట్రోల్ చేయాలి. ఆఫ్టర్ 6
6 గంటల తర్వాత మనం ఎటువంటి ఫుడ్ కూడా మనం తీసుకోకూడదు. ఎందుకంటే మన ప్యాన్క్రియాస్ అనేటివి ఆఫ్టర్ 6 తర్వాత నిద్రపోతాయి. అది మనం తింటూ ఉన్నాం అనుకోండి, దానికి నిరంతరం మనం పని చెప్తూ ఉన్నట్టుగా అప్పుడు మనము లేజినెస్ అనేది మనకు వస్తుంది. ఫుడ్ ఎక్కువ తినడం వల్ల చాలా రోజు నాకు ఇంతకుముందు తెలియనప్పుడు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడో 9:30 10:30 అలా మనము భోజనం చేసేవాళ్ళం, రాత్రి డిన్నర్ చేసేవాళ్ళం. మార్నింగ్ లేవగానే చాలా బద్ధకంగా చాలా లేజీగా అనిపించేది. ఇవే కాకుండా మనకు ఫ్యాట్ కూడా ఫామ్ అవుతుందండి. ఈ అన్ని రీజన్స్ వల్ల మనకు లేజినెస్ అనేది పెరుగుతుంది. సో మనకు ఎప్పుడైతే మన ఫుడ్ మీద డిసిప్లిన్ ఉంటుందో ఆటోమేటిక్గా మన లేజినెస్ అనేది స్టాప్ అవుతుంది. ఎందుకంటే మీ బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. మీరు ఫస్ట్ కొన్ని రోజులు మీకు కష్టం అనిపించవచ్చు, బట్ ప్రాక్టీస్ చేసి చూడండి. 6 తర్వాత అసలు ఇంకేం తీసుకోకండి. అంటే ఫుడ్, వాటర్ తాగొచ్చు, బటర్ మిల్క్ తాగొచ్చు, బట్ మీరు ఇంకే ఫుడ్ తీసుకోకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చాలా హ్యాపీగా హెల్తీగా యాక్టివ్గా ఉంటారు. సో మీరు పని చేయాలనే ఒక ఉత్సాహం కూడా మీకు పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మీరు 3 స్టెప్స్ ఫాలో అయ్యి అలానే ఫుడ్ డిసిప్లిన్ గిన ఫాలో అయినట్లయితే ఈజీగా చాలా ఈజీ స్టెప్స్తో మీరు లేజినెస్ని అయితే ఓవర్కమ్ చేయొచ్చండి. సో ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ఇవి ప్రాక్టీస్ చేసి చూడండి, అలానే కమెంట్ చేసి చెప్పండి. ఇంకా మీరు ఇలాంటి వీడియోలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు కమెంట్ చేయండి. ప్రతి కమెంట్కి నేను పర్సనల్గా మీకు రెస్పాండ్ చేస్తాను. మీ యొక్క అంటే మీరు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారు, ఎలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటున్నారు అని తెలియజేయగలిగితే నేను తప్పకుండా వాటి మీద వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను.